భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 28 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా సాగనున్నాయి. మిథిలా స్టేడియం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరామ సేవా మండపం నందు ఈ పవిత్ర ఉత్సవాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నేడు మొదటి రోజు అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాదివాసం, అష్టోత్తర శత కలశారాధన కార్యక్రమాలను ఆలయ ఆగమశాస్త్రానుసారం నిర్వహిస్తున్నారు. నిన్న పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా సాయంత్రం పవిత్ర గోదావరి జలాలను తీర్థబిందెలతో తీసుకొచ్చిన అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. మరోవైపు 5 రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. రేపు 108 కలశాలతో అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం, పవిత్రారోపణ, చతుస్థానార్చన క్రతువులు నిర్వహించనున్నారు అర్చకులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వార్షిక ఉత్సవాలలో భాగంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మనకి పవిత్రోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నది. శ్రావణ పూర్ణిమతో పరిపూర్తి అయ్యేటువంటి ఈ కార్యక్రమాలు మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ పవిత్రోత్సవాలను సంవత్సరంలో జరిగినటువంటి మంత్రలోపం కావచ్చు, తంత్రలోపం కావచ్చు, ద్రవ్యలోపం కావచ్చు, పొరపాటున ఏవైనా లోపాలు జరిగి ఉన్నట్లయితే గనక ఆ లోపాలన్నింటినీ కూడా పరిపూర్తిని చేసేటువంటి ఉత్సవం మనకి పవిత్రోత్సవం అని ఆగమశాస్త్రం చెబుతోంది. అటువంటి ఉత్సవాలను మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి శ్రావణ మాసంలోనూ పాంచాన్నికంగా అంటే 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్నటి రోజున అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి రోజున ఉదయం స్వామివారి దగ్గర అనుజ్ఞను తీసుకొని ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ, తర్వాత పవిత్ర అధివాసాన్ని, అలాగే సాయం సమయంలో అష్టోత్తర శత కలశ స్నపనం కావాల్సినటువంటి సంభారాలన్నింటినీ కూడా సమకూర్చుకునేటువంటి కార్యక్రమం అంటే కలశాసాధన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేటి రోజున జరగనున్నాయి.